మధ్యతరగతి కుటుంబాలకు చక్కటి గూడుగా ఉపయోగపడే బంగాళా పెంకు రాను రాను కనుమరుగవుతోంది. పెంకు పరిశ్రమ హోదా నుంచి అది పూర్తిగా తొలగిపోయిందనే చెప్పాలి. పురపాక నుండి బంగాళా పెంకుటిల్లు నిర్మించుకొని చక్కటి దర్పాన్ని ప్రదర్శించాలనుకున్న మధ్యతరగతి కుటుంబీకుల అవసరాలు గమనించిన అప్పటి ఔత్సాహికులు కాకినాడ జిల్లా జగ్గంపేటలో బంగాళా పెంకు పరిశ్రమలను విరివిగా నెలకొల్పారు. అయితే రాను రాను ఇంటి నిర్మాణాలు కొత్త పుంతలు తొక్కిన వేళ బంగాళా పెంకు పరిశ్రమ పూర్తిగా నిర్వీర్యమైంది. ఆ పరిశ్రమ జాడ కనిపించని పరిస్థితుల్లో వేలాది కార్మికులు రోడ్డున పడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. నేర్చుకున్న దగ్గర నుంచి పాకల నుంచి ఏకంగా పక్కా బిల్డింగ్ కట్టుకునే స్థాయికి ఎదిగాడు. ఆ టైంలో బంగాళా పెంకుగా పిలువబడే ఒక పెంకుని వాడుతూ చక్కటి ఇంటిని నిర్మించుకునేవాడు. అయితే కాలక్రమంలో అంటే గత కొద్ది కాలం నుంచి పెంకుటిల్లు మాయమవడం, ఆర్సీసీ స్లాబులు రావడంతో ఈ పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటుంది. జగ్గంపేటలో అంటే కాకినాడ జిల్లా జగ్గంపేటలో సుమారు 49 పరిశ్రమలు ఉండగా అంటే సుమారు 5,000 మంది కార్మికులు జీవనోపాధి పొందుతూ విరివిగా బంగాళా పెంకు ఇళ్లు నిర్మితమన్న దశలో సడన్ గా ఆర్సీసీ రావడం, ఆ తర్వాత బంగాళా పెంకు పరిశ్రమ పూర్తిగా మూతపడడం జరిగింది. ఈ పెంకు కనిపించకుండా పోయిన ధర్మిల ప్రస్తుతం జగ్గంపేటలో కేవలం ఒకే ఒక పరిశ్రమ నడుస్తూ ఈ పరిశ్రమలు మొత్తం కనుమరు కాకుండా బంగాళా పెంకు అలాగే ఇతర పెంకులు అంటే లాకింగ్ టైల్స్ కానీ పార్కింగ్ టైల్స్ కానీ ఇలా విరివిగా తయారు చేస్తూ ఇంకా ఈ పరిశ్రమ ఉనికిని కాపాడుతున్న ఈ పరిశ్రమలు మనం ఉన్నాం. ఈ సందర్భంగా మనం చూసుకుంటే కనుక ఈ పెంకులు ఎలా తయారవుతాయి, ఈ బంగాళా పెంకులు ఒక పెంకు తయారయ్యి బయటడానికి సుమారు 15 రోజులు పడుతుంది. ఇందులో చాలా మంది కార్మికుల కష్టం ఎంత ఉంటుంది. ముఖ్యంగా మట్టి సేకరించడం, అలాగే దాన్ని డైగా తయారు చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఎండలో ఆరబెట్టడం, ఆ తర్వాత కాల్చడం, ఈ ప్రక్రియ అంతా అంచెలంచెలుగా సాగే ప్రక్రియలో కొంత ప్రస్తుతం అయితే కనుక ఈ ఉనికి చాటుకునే తత్వం తప్పించి మిగిలింది ఏమీ కనబట్టలేదు. ఈ పరిశ్రమ నిలబడే అవకాశాలు లేకపోయినప్పటికీ దీని యజమాని ఇంకా ఈ ఉనికి కాపాడిన ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ పరిశ్రమ కనిపిస్తుంది. ఈ పరిశ్రమలో చూసుకుంటే మనకి 4-5 బట్టీలు ఉన్నాయి. అలాగే పెంకు తయారయ్యే విధానం కూడా మనం స్పష్టంగా ఇందులో మనం పరిశీలించవచ్చు. అసలు ఈ పరిశ్రమ ఏర్పాటు ఎందుకు కనుమరుగైంది, ముఖ్యంగా ఈ బంగాళా పెంకు ఎలా తయారవుతుందనే విషయాలను ఈ కార్మిక నాయకులు అంటే యూనియన్ లీడర్ ఎం యేసుబాబుని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. ఇప్పుడు ఈ బంగాళా పెంకు పరిశ్రమ ఎందుకు మాయమైంది, దీన్ని పునరుద్ధరించాలంటే ఏం చేయాలి, ఏ విధంగా మళ్ళీ ఏమైనా పరిశ్రమ మళ్ళీ కలకలాడే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఉన్న ఫ్యాక్టరీలే మూస్తున్నారు. కారణాలు ఏంటంటే ఒకటి సేల్స్ లేక, తర్వాత దీన్ని వాడటం కూడా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు రకరకాల టైల్స్లు వచ్చి గుజరాతీ అనేక రకాల టైల్స్ వస్తు వల్ల ఈ పెంకుకి డిమాండ్ తగ్గింది. అసలు సైంటిఫిక్ గా చెప్పాలనుకుంటే బంగాళా పెంకు వేసుకుంటాం, కూలింగ్ ఎక్కువ ఉంటుందనే ఆలోచనతో కూడా అప్పుడు అంతా పూరి ఫ్యామిలీలన్నీ కూడా ఇల్లు కట్టుకుని ఆ ఇంటికి పెంకు వేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే తాటివాసాలు కూడా దొరికిన పరిస్థితిలో ఈ పెంకు వాడినాక ఎవరు ఇష్టపడతలేదు. దాంతోపాటు రేక్ షెడ్లు ఇప్పుడు ఏమన్నా పైపులు ఐరన్ వేసి రేక్ షెడ్లు వేసేస్తారు. రేక్ షెడ్లు వేస్తే ఇక సింపుల్ గా తేలిపోతుంది, 2 రోజుల్లో మనకు షెడ్ అయిపోతుంది. దాని గురించి కూడా మన పెంకు డిమాండ్ తగ్గింది. అంతేకాకుండా దగ్గర ఇది ఎప్పుడు 80లో నుంచి వచ్చిన ఫ్యాక్టరీలు 80 నుంచి సామర్లకోట నుంచి జగ్గంపేట నుంచి తెలంగాణకు కూడా వెళ్ళాయి. అలాగే ఈ విజయనగరం జిల్లాలో కొత్త వలసలో కూడా ఉండి ఫ్యాక్టరీలు అవి కూడా కనుమరుగైపోయి ఈ రోజు కార్మికులు జీవనోపాధి దెబ్బతింటమే కాకుండా యజమానులు కూడా అనేక రకాల ఇబ్బందులు. ఈ ఫ్యాక్టరీ తిప్పుతున్నారంటే ఇవాళ చేతి డబ్బులు పోతాయి చాలా వరకు. ఇక్కడ ఏదైతే వ్యాపార సంస్థలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ బంగాళా పెంకు పరిశ్రమ కష్టదశలో ఉన్న కాలంలో ఈ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపడితే తప్పించి మరో విధంగా అవకాశాలు లేదని తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఆర్సీసీ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ ఇతరత్ర అంశాల మీద ఆర్సీసీకి ఇచ్చిన విలువ ఈ బంగాళా పెంకు ఇవ్వకపోవడంతో ఈ పరిశ్రమ గడ్డుకాలంగా ఉందని, కార్మికులు మరో ఉపాధి వెతుక్కుంటున్నారని, అయితే ఈ పరిశ్రమ యజమాని మాత్రం తన కష్టాలను ఎదుర్కొన్నాయినా సరే ఈ కార్మికుల పక్షాన్ని నిలబడడంతో ఈ పరిశ్రమ ఏమాత్రమైనా నడుస్తుందంటూ దీన్ని నిర్వహిస్తున్న చాలా మంది కార్మికులు కానీ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ తాము చాలా దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డామంటూ తమ అనుభవాలు చెప్తున్నారు. ఒక పెంకు తయారయ్యి బయట రావడానికి కనీసం 15 రోజులు పట్టే ఈ పెంకు పరిశ్రమలో ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి. డై తయారీ మొదలు ఆఖరికి బయటికి ఎండబెట్టడం ఆ డైని 2 రోజులు పడుతుంది. ఆ పెంకుని అలాగే దీని బట్టీలో 2 రోజులు ఇలా మొత్తం వెరిసి పెంకు బయటకు వచ్చే టైంకి అమ్మకాలు కూడా సరిగా లేక అంటే కొనుగోలుదారులు కూడా లేక చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ జగ్గంపేట విలేకరు రాంబాబుతో, వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, జగ్గంపేట. మనిషి